వెల్కమ్ టు 99 టీవీ. జర్నలిస్ట్ అండ్ జూరిస్ట్ మాజీ ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ విజయబాబు గారి వీ టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. సార్ నమస్కారం సార్. సార్ ఈరోజు మనతో పాటు చర్చలో ఉన్నారు సిల్వేరి శ్రీశైలం గారు, సీనియర్ జర్నలిస్టు. సార్ నమస్కారం సార్. సార్ ఈరోజు ప్రధానంగా పాలకులు ప్రశ్నించే గొంతుకుల్ని భరించలేకపోతున్నారా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా సంచలనం కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది, ఇది నేపథ్యం ఏంటంటే భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఒక వ్యాఖ్య నిరుద్యోగ యువతను సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారిని కాక్రోచెస్ మరియు పారాసైట్స్లా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ఆయన విమర్శించగానే ఈ వ్యాఖ్య జన్జీ యువతలో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తికి దారితీసింది. సో అమెరికాలో చదువుతున్నటువంటి భారతీయ యువకుడు అభిజిత్ దీప్కే ఆయన సోషల్ మీడియాలో ఒక వ్యంగ్యంగా కాక్రోచెస్ అన్నీ కలిస్తే ఏమవుతుంది అనేటువంటిది ఒక పోస్ట్ పెట్టాడు. అదే తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ కింద ఆవిర్భవించడం, దాని మీద చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ రావటం, విపరీతంగా రెస్పాన్స్ చూసి తట్టుకోలేక దాన్ని బ్లాక్ చేయటం కూడా జరిగిందండి. అయితే మళ్ళీ దాన్ని తిరిగి వేరే అకౌంట్ ప్రారంభించడం, ఇవన్నీ ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఎందుకని తట్టుకోలేకపోతున్నాయి, పాలకులు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు వీటిని అనేటువంటిది చర్చ. అసలు కాక్రోచ్ జనతా పార్టీ అనే దానికి ఇంత ఇంట్రడక్షన్ అనేది అనవసరం నా ఉద్దేశం. ఎందుకంటే చాలా స్వల్ప వ్యవధిలో ఇది దేశవ్యాప్తంగా కూడా ఈ రోజున ఒక ట్రెండింగ్ టాపిక్గా ఉంది. అయితే దీన్ని క్లోజ్ చేశారు, ఈ అకౌంట్ దీన్ని క్లోజ్ చేశారని చెప్పిన వెంటనే నేను ఊహించినట్టే జరిగింది, ఇది నా అకౌంట్ని క్లోజ్ చేశారని కూడా అతను చెప్పిన వెంటనే కూడా మనం దీని మీద ఒక డిబేట్ చేసాం మనం. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే తిరిగి మళ్ళీ అంటే ఎంత నిరసన వ్యక్తం అవుతుందంటే ప్రశ్నించే గొంతుకులని మీరు నొక్కేస్తారా? అసలు ప్రజాస్వామ్యంలో ఇదేం ప్రజాస్వామ్యం అనేటువంటి దీంతో దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేకించి యువతలో ఒక నిరసన అనేటువంటిది మొదలైంది. అంటే ఇదంతా కూడా నిశ్శబ్ద యుద్ధమే. ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా బహిరంగంగా ఇది లేదు. పూర్తిగా ఒక మీడియా, సోషల్ మీడియా వేదిక కానీ ఇవన్నీ కూడా సాగుతున్నటువంటి చర్చలు. ఈ చర్చల్లో ఈ సోషల్ మీడియా యుగంలో ముఖ్యంగా చెప్పాలి అన్నట్టయితే యువత భావోద్వేగాలకి ఇది ఒక అద్భుతమైనటువంటి వేదికగా మారింది అని చెప్పాలి. అంటే యువత ఆవేదన కానీ, యువత ఆవేశం కానీ, యువత ఆగ్రహం కానీ, యువత ఆశయం కానీ, ఇలా ఏదైనా సరే వాళ్ళ యొక్క భావోద్వేగాలన్నింటినీ కూడా ప్రపంచం మొత్తం మీద ప్రసరింపజేయడానికి, ప్రభావం చూపించడానికి డిజిటల్ యుగంలోకి దూసుకుపోతున్నటువంటి వేదికలుగా ఇలాంటివి అనేకం కొత్తగా వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇది ఒక వ్యంగ్యాత్మకమైనటువంటి ఆయుధం అని చెప్పాలి. సాధనం అనేకంటే కూడా ఒక వ్యంగ్యాత్మకమైనటువంటి ఆయుధంగా వచ్చిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. అందుకని లక్షలాది మంది యువత యొక్క అసహనానికి ఇది మారుపేరుగా ఒక ప్రతీకగా ఉందా? డిగ్రీలు చేతిలో ఉన్నాయి కానీ ఉద్యోగాలు, ఈరోజు స్వాతంత్రం వచ్చింది దశాబ్దాలు అవుతున్నా కూడా ఈ రోజుకి కూడా ఎక్కడా కూడా ఉద్యోగాలు లేవు. ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. సో ఈ విధంగా ఇప్పుడు యువతలో ఒక తీవ్రమైనటువంటి అసహనం అనేటువంటిది మొదలైనటువంటి నేపథ్యంలోనే ఇది మొదలైంది. అందుకనే అశేషంగా అసలు చాలా స్వల్పకాల వ్యవధిలో ఎంత ట్రెండింగ్లోకి వచ్చేసిందంటే ఈ ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఫాలోవర్స్ ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీకి. అదేవిధంగా ఫుల్ ట్రెండింగ్లో ఉండేది నరేంద్ర మోడీ గారికి. అలాంటిది దీన్ని కూడా ఆ సంఖ్యను కూడా పూర్తిగా దాటిపోయినటువంటిది దట్టు స్పాన్ ఆఫ్ జస్ట్ డేస్, మంత్స్ కూడా కాదు. May 16th స్టార్ట్ అయింది సార్. May 16th, yes. అందుకనే అన్న స్పాన్ ఆఫ్ వీక్స్ ఆర్ డేస్ అంతే. ఆ విధంగా ఇదైన తర్వాత దీన్ని మొత్తంగా అసలు ఎందుకు ఇది ఆపేయాల్సి వచ్చింది? వాళ్ళు చేసినటువంటి నేరం ఏంటి? స్పష్టమైన ఏదైనా దేశద్రోహ కార్యక్రమాలు అతను ఏమైనా నిర్వహిస్తున్నాడా అంటే దేర్ ఇస్ సమ్ మీనింగ్, క్లోజ్ చేసేయచ్చు. కాదు పోనీ ఇంటర్నల్గా ఏమన్నా కుట్రలు లాంటివి ఏమన్నా జరుగుతున్నాయా? డెరాగేటరీగా ఒకని మీడియా ఏవైతే ఉంటాయో నామ్స్, ఆ మీడియా నామ్స్ కానీ మీడియా ఎథిక్స్ కానీ వాటన్నిటికంటే కూడా ఏమన్నా భిన్నంగా పెడుతున్నాడా అంటే అది కూడా లేదు. మరి ఎందుకు అకారణంగా చేశారు అనేటువంటిది అంటే దాని అర్థం ఏంటంటే ఈ రోజున ఎన్డీఏ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నటువంటిది ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఒక జన్జీ. ఈ జన్జీ యువత, కాక్రోచ్ జనతా అనేటువంటి పేరుతోనే
ప్రభుత్వాల అధినేతల్లో గుండెల్లో గుబులు పుట్టిస్తుందని చెప్పాలి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది క్లోజ్ అయిపోయిన తర్వాత క్లోజ్ అవడానికి ముందు వరకు కూడా ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం కానీ లేదంటే ప్రభుత్వాధినేతలను ఎవరినైనా సరే పేరు పెట్టి నిలదీసి వాళ్ళ మీద, అంటే దీన్ని ఏమన్నారు, ఇదేదో వ్యంగ్యాత్మకంగా మొదలైంది, ఏదో సీరియస్ సంప్రదాయ పార్టీ కాదు, ఇది సంప్రదాయ వేదిక కూడా కాదు అని చెప్పని అనుకున్నారు. కానీ తీరా చూస్తే దీని వ్యవహార శైలి ఎలా ఉందంటే మనకి తమిళంలో ఒరిజినల్, తర్వాత చాలా భాషల్లో వచ్చింది కదా, విక్రమ్ హీరోగా అపరిచితుడు అనేటువంటి ఆ అపరిచితుడు అనేటువంటి అతను ఇలాగే ఒక దీన్ని మొదలు పెడతాడు. మొదలుపెట్టి అయితే అది సినిమాటిక్ వ్యవహారం కాబట్టి అతనే కొంతమందిని ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి పరులని అక్రమార్కులని వాళ్ళని వీళ్ళందరినీ కూడా చేసి దానికి ఏంటంటే ఒక తనదైనటువంటి న్యాయశాస్త్రాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుని వాళ్ళు శిక్షిస్తారు. బట్ ఇది డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్యయుతంగా ఇతను దీన్ని పెట్టాడు. పెట్టిన తర్వాత దీన్ని ఎప్పుడైతే క్లోజ్ చేశారో దాంతో ఒక వ్యవహారం అనేటువంటిది ఇదైంది. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ కాక్రోచ్ జనతా పార్టీ ఇస్ బ్యాక్ అని చెప్పని, ది బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా మళ్ళీ స్టార్ట్ చేయడమే కాకుండా ఇంకొక అకౌంట్ నుంచి ఇప్పుడు ప్రధానంగా ఏం చేశాడంటే ఒక పబ్లిక్ డిమాండ్స్ కూడా, అంటే రాజకీయ నాయకుల యొక్క వ్యవహార శైలిని వాటన్నిటిని కూడా తూర్పారబడుతూ ప్రధానంగా నీట్ పరీక్షలకు సంబంధించి ఈ నీట్ దందా ఏదైతే ఉందో దాని ఫెయిల్యూర్కి ప్రధానంగా మంత్రి ప్రధాన్ రాజీనామా చేయాల్సింది అనేటువంటి ఒక డిమాండ్ అయితే మొదలైంది. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ప్రభుత్వాల మీద ఇతను వార్ స్టార్ట్ చేశాడు అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే మన చాలా చోట్ల సోషల్ మీడియా పెట్టి చేస్తామంటే వాళ్ళ యొక్క గొంతుకులు కూడా చిన్న చిన్న స్థాయిలో రాష్ట్రాల స్థాయిలో వాళ్ళు నొక్కేస్తున్నారు. సో ఇది అయితే ఇతను ట్యాగ్ లైన్ కూడా మీరు అక్కడ చూడొచ్చు, ది వాయిస్ ఆఫ్ లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అనే దీంతోనే మొదలు పెట్టాడు. అంటే ఈ లేజీ యూత్ ని తట్టి లేపటమే ఇది ప్రధానమైనటువంటి లక్ష్యంగా కూడా మనం చూడాలి. సో అప్పుడు ఉద్యోగాలు ఎక్కడ, నిరుద్యోగ భృతి ఎక్కడ, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలన్నీ ఏమైపోయాయి అనేటువంటి వీటితో ఇవాళ ఇక మొదలవుతుంది. ఇక్కడ గమనించాల్సిందంటే చూడండి, ప్రపంచంలో పెను మార్పులు అవుతున్నాయి. ఏ మార్పుకైనా కూడా యువతే ప్రధానంగా ఉంటుంది. యువత ఎప్పుడైతే ఆగ్రహానికో అసహనానికో గురవుతుందో ఎంత బలమైన ప్రభుత్వాలైనా సరే కూలిపోక తప్పదు. కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వాన్ని పూర్తిగా కూలదోయటంలో నరేంద్ర మోడీ గారిని అటు ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడంలో యువత చాలా కీలకమైనటువంటి పాత్ర వహించిందని చెప్పాలి. ఫస్ట్ టైం నరేంద్ర మోదీజీకి ఎంత ఫాలోయింగ్ రావడానికి పూర్తిగా కారణం భారతదేశ యువత. అదే విధంగా రెండవసారి కూడా రావడానికి కారణం భారతదేశ యువత. ఢిల్లీలో కేజ్రీవాల్ ఒక్కసారిగా సంప్రదాయ పార్టీలు రెండింటిని కూడా కాదని చెప్పని తను అధికారంలోకి రావడానికి కారణం యువత. అంటే యువత ఎంత ప్రభావం చూపిస్తుంది అనడానికి ఈ ఎగ్జాంపుల్ చాలు. అదే యువత ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం మీద చాలా అసంతృప్తిగా ఉంది, ఆగ్రహంగా ఉందని అప్పుడే చెప్పను. కానీ ఈ అసంతృప్తి ఏ రకంగా రూపుదిద్దుకుంటుంది అని ముఖ్యంగా వీళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ చెప్పాలంటే పొరుగున ఉన్నటువంటి నేపాల్ దేశం. నేపాల్ దేశంలో ఎప్పుడైతే జెన్జీ పేరుతో యువతంతా తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూలదోసి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో ఆ దరిమిల ఇక్కడ మళ్ళీ అనూహ్యమైనటువంటి రీతిలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది వ్యంగ్యాత్మకమైన పార్టీ, పెద్ద ఇదేం కాదని వచ్చిందో ఇక్కడ జనం కానీ లేకపోతే ప్రభుత్వాధినేతల గుండెల్లో అన్ని రాజకీయ పార్టీలు, ఒక ఎన్డీఏ అంటానికి వీలేదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక రకంగా కంగారు పడుతున్నాయి, కలవరపడుతున్నాయి. తర్వాత ఇంకొక ఆశ్చర్యకరమైంది ఏంటంటే దీని స్ఫూర్తితోనే పాకిస్తాన్ లో కూడా ఇప్పుడు మరొక ఇలాంటి కాక్రోచ్ జనతా పార్టీ లాంటిదే కాక్రోచ్ అవామీ పార్టీ అని అక్కడ మొదలవుతా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే రాజకీయ పార్టీల సంప్రదాయ రాజకీయ పార్టీలకు అతీతంగా యువత ఒక వేదిక మీదకి వచ్చేటువంటి సమయం ఆసన్నమైన పరిస్థితులు అనమాట. సో దీని గురించి మరి యాక్చువల్గా వాస్తవంగా ఇతను ఎక్కడతను జన్మతః భారతీయుడు, పుట్టింది ఎక్కడైనా కూడా అతను మనం చెప్పుకున్నాం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇప్పుడు అతను ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు విపరీతంగా కలవరపడుతున్నారు. బాబు అసలు
మా అబ్బాయి మేమైతే ఏం ప్రోత్సహించట్లేదు పాలిటిక్స్ లో ఉండమని చెప్పని, వాడి ప్రాణాలకి భద్రత లేదు, ఇప్పుడు వాడి ప్రాణాలకు భద్రత కల్పించండి అని వాళ్ళు అంటున్నారు. ఎందుకు అంటే ప్రజాస్వామ్యంలో నోరెత్తితే వాళ్ళని అనేక రకాలుగా అణిచివేతలకు గురి చేయటం అని అంటే ఇది ప్రజాస్వామ్యం అవ్వదు కదా. మరి ఎలా ఏ తరహా ప్రజాస్వామ్యం అనేటువంటిదే ఈ రోజున ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నటువంటి మాట. అందుకని అసలు ఈ దేశంలో లేకపోయినా కూడా అతనికి వార్నింగ్స్ ఆడుతూ ఉన్నాయి, చంపేస్తామని అదని ఇదని బెదిరింపులు వస్తూ ఉన్నాయి. మరి ఈ బెదిరింపులకి మొత్తం ఎక్కడైనా సరే అప్రజాస్వామ్యంగా ప్రజల తరఫున ప్రజల గొంతుకుగా మాట్లాడే వాళ్ళ గొంతులు మూసేయాలని చూస్తే డెఫినెట్ గా యావత్ ప్రజానీకం అంతా కూడా వాళ్ళ వెనకాల నిలబడుతుంది. ఇవాళ ఇదే పరిస్థితులు కాబట్టి అమెరికాలో ఉంటూ ఒక భారతీయ ఆత్మ తనది అందుకని చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ మన జర్నలిస్ట్ సోదరుడు కూడా అమెరికాతో సంబంధాలు ఉన్న వ్యక్తి, అమెరికాలోనే చదువుకున్నాడు, మంచి అక్కడ బాగా యాక్టివ్ పర్సన్. అందుకని ఇవాళ దీని